మందపై మంట, బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి అంటూ ఊరు వాడ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. సంఘాలన్నీ కూడా ఒక్క వేదికపైకొచ్చి గళం విప్పుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా? మరి కేంద్రం ఇచ్చిన సత్కారాన్ని రద్దు చేస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇలాంటి ఫ్లెక్సీలు గత వారం నుంచి తెగ హడావిడి చేస్తున్నాయి పలు జిల్లాల్లో. ఎందుకిలా ఆగ్రహంగా ఉందో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజానికానికి తెలుసు. కారణం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలే. పురాణ కాలం నుంచి నేటి కాలం వరకు అణగారిన వర్గాలను అణగదొక్కుతోంది బ్రాహ్మణులే అని, అసలు దేశంలోని కుల వ్యవస్థను తీసుకొచ్చింది కూడా బ్రాహ్మణులే అంటూ మందకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపాయి. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా బ్రాహ్మణుల ఆధిపత్యమే, అది హిందూ రాజుల దగ్గరైనా, అదే సమయంలో వాళ్ళు ముస్లిం రాజులైనా, వాళ్ళు బ్రిటిష్ ఇండియా పాలనలైనా మొత్తం బ్రాహ్మణుల పెత్తనమే, బ్రాహ్మణుల ఆధిపత్యమే. కాబట్టి ఆ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని తట్టుకోకుండా ఇబ్బంది పెట్టిన రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్రాహ్మణులే కుల వ్యవస్థకు ప్రధాన కారకులు, కుల వ్యవస్థకు కారకులు బ్రాహ్మణులే. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై బ్రాహ్మణులంతా ఏకమవుతూ ఎక్కడికక్కడ సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ మందకృష్ణపై విరుచుకుపడుతున్నారు. నంద్యాలలోని స్థానిక కళ్యాణ మండపంలో జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన బ్రాహ్మణ సంఘాలు సమావేశమయ్యాయి. పండితులు, పురోహితులు పాల్గొన్న సభలో అందరి మాట డిమాండ్ ఒక్కటే: తమ వర్గంపై మందకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని. కేవలం మందకృష్ణ మాదిగ మీదనే, ఎందుకంటే మేము కూడా లోకల్ గా అంత కుల మతాలకు అతీతంగా మాదిగలతో మేము అంతా ఫ్రెండ్షిప్ లో ఉంటాం, అందరం కలిసి తిరుగుతుంటాము. వాళ్ళ పండుగలకు మేము పోతుంటాం, మా పండుగ వాళ్ళ ఇంట్లోకి వస్తుంటారు, క్యారెట్లు పంపించుకొని అందరం ఇప్పుడు కులం అనేది మర్చిపోయినాం. కాబట్టి ఇక్కడ శాంతియుతంగా అందరము స్నేహపూర్వ భావంతో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి ఇటువంటి వ్యాఖ్యలను మానుకో. పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు దానికి తగ్గట్టుగా ప్రవర్తించవలసిందిగా మేము మరీ నీకు హెచ్చరిస్తున్నాం. తామంతా గ్రామాల్లో కులమతాలకు అతీతంగా జీవిస్తున్నామని, మాలా మాదిగా సామాజిక వర్గంతో తామంతా స్నేహపూర్వకంగా ఉంటుంటే మందకృష్ణ కులచిచ్చు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు. వెంటనే కేంద్రం స్పందించి ఆయనకిచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మందకృష్ణ మాది గారు చెప్పేది ఒకటే: మీరు ఏదైతే కుల వ్యవస్థను తీసేద్దామంటున్నారో రైట్, దానికి అందరు కట్టుబడి ఉందాం. మీకొద్దు రిజర్వేషన్, మాకొద్దు, ఎవరికి వద్దు రిజర్వేషన్. అందరు పెద్దలు అందరు చెప్పినట్టు ఎవరు చదువుకుంటే, ఎవరికి టాలెంట్ ఉంటే వానికే వస్తుంది. అంటే నెక్స్ట్ జనరేషన్ కి కుల వ్యవస్థతో కొట్లాట్లు పెడతాను, మరో పాకిస్తాన్ చేయాలని చెప్పి ఏమైనా అనుకుంటున్నామేమో అర్థం కాలే. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తాము దేవుడికి సేవ చేస్తున్నామని కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్న మందకృష్ణను ఎవరో వెనుకుండి నడిపిస్తున్నారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మందకృష్ణ వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో చల్లారేలా లేదు.